కాపురం చేసేది వాళ్ళ నువ్వా? నీకు నచ్చారా లేదా అది మాత్రం చెప్పు. మనిషి బాగానే ఉన్నాడు, కానీ ఎలాంటివాడో ఏంటో కదా. అవన్నీ పెద్దవాళ్ళకి వదిలేక నువ్వు ఒప్పుకున్నావు చాలు. నాకు పెళ్ళై నేను వెళ్తే కాని నీకు పెళ్లి కాదని. ఏంటమ్మా, త్యాగమా? నాకు నా సుందరుడున్నాడు, అది మర్చిపోయావా? అంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావా? అవునక్క. నీతో అసలు విషయం చెప్పలేదు కదూ. నేను సుందరుణ్ణి చూశానక్క. ఇదెప్పుడు జరిగిందే? ఎప్పుడు జరిగితే ఏంటి, జరిగింది. అంటే చూపులు కలిసాయన్నమాట. ఇంతకీ ఎవరి ఆ సుందరుడు? ఆశ దోశ. అన్నీ ఇప్పుడే చెప్పేస్తారా ఏంటి? నీ పెళ్లిలో చూపిస్తానుగా. నా సుందరుణ్ణి చూస్తే నువ్వు అద్దరిపోతావు. మంచివాడైతే చాలే ఆనంది. శ్రీరాముడంతటి మంచివాడు. మరి ఫోటోలో ఉన్నతను ఎలా ఉన్నాడు? శ్రీరాముడికి ఒక అన్నయ్య ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అయితే నచ్చాడంటావు? సందేహమే లేదు. ఇక సన్నాయి మేళం మోగటం, మా అక్కమ్మడలో 3 ముళ్ళు పడటమే మిగిలింది. సరే, ఫోన్ నాన్నకిస్తున్నా, స్పీకర్ ఆన్ చేసా, ఇద్దరు మాట్లాడండి. ఇవ్వు ఇవ్వు. ఇదిగోండి నాన్న. అమ్మా ఆనంది, మీ అక్క ఏమంటోందమ్మా? పచ్చ జెండా ఊపేసింది నాన్నా. ఇక మీదే ఆలస్యం. ఈ సంబంధం ఖాయం చేయండి. అలాగే తల్లి. నా తల్లి. అమ్మో ఆనంది, మీ అక్క మొహంలో నవ్వు చూసి ఎన్ని రోజులైందోనే. సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయిందే. ఆ సిగ్గు మొగ్గలేసి కాయలు కాయక ముందే పెళ్లి చేసేయండి.